వరుస భూకంపాలతో అతలాకుతలమైన వెనుజులాకు భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆపరేషన్ అమిస్టాడ్ పేరుతో ఆ దేశానికి భారీ సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. 2 వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రి, వైద్య బృందాన్ని పంపించింది. వెనుజులాకు అత్యవసర సాయాన్ని అందించేందుకు భారత వైమానిక దళానికి చెందిన 2 C-17 విమానాలు ఆ దేశానికి బయలుదేరాయని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఈ సహాయక సామాగ్రిలో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ 35 టన్నులకు పైగా సహాయక సామాగ్రి, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయి. అలాగే 60 పారా ఫీల్డ్ హాస్పిటల్కు చెందిన ఒక వైద్య బృందం వెనుజులాకు బయలుదేరిందని భారత సైన్యం తెలిపింది. ఈ బృందంలో 9 మంది వైద్య అధికారులతో సహా 41 మంది సిబ్బంది ఉన్నారు. భూకంప బాధితులకు అత్యవసర వైద్య సంరక్షణ, గాయాల నిర్వహణ, శస్త్రచికిత్స, ఇతర అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను భారత సైన్యం అందించనుంది. వెనుజులాలో వరుసగా 7.2, 7.5 తీవ్రతతో 2 విధ్వంసకర భూకంపాలు సంభవించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతోంది. గురువారం 164 ఉన్న మృతుల సంఖ్య ఇవాళ్టికి 235కు చేరింది. అలాగే 4300 మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి క్లారెస్ అల్వారాడో తెలిపారు. గాయపడిన చాలా మందికి శస్త్రచికిత్స అవసరమని ఆయన పేర్కొన్నారు. 1000 మంది పైగా ఆచూకీ గల్లంతైందని చెప్పారు.